గోరింక ఒక చిలకమ్మ పాడుకునే ఒక తీయని పాట వినిపిస్తాను. చిత్రం పరమానంద శిష్యుల కథ, రచన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు, సంగీతం ఘంటసాల మాస్టర్ గారు. మరి ఈ పాటలో ఎన్టీ రామారావు గారు, ఏఆర్ విజయ్ గారు నటించారు. వారిద్దరి జంట ఎలా ఉంటుందంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటుంది. అలాంటి జంట కలిసి నటించిన ఒక కమ్మని పంట, నాలోని రాగం నీవే నలయాలు తీగ నీవే అంటూ ఈ పాటని వెంకట్రావు గారు, విజయలక్ష్మి గారు వినిపిస్తున్నారు. వారికి వెల్కమ్. అంటూ పాట వినిపిస్తున్నారు మిత్ర గారు, ప్రసన్న లక్ష్మి గారు. మరి ఈ పాట హర్నాథ్ పైన, ఎల్ విజయలక్ష్మి గారి పైన చిత్రీకరించిన పాట.
యేసుదాస్ గారు సినీ రాగ సుధాంబుది అనే బిరుదుతో వీరిని సత్కరించారు. అందుకు మరోసారి మరి ఇప్పుడు వినిపించబోయే పాట ఏమిటంటే సీన్ చెప్తాను, సినిమా ఏంటో మీరు చెప్పాలి. ఒక బావ మరదళ్ళు ఒక వర్షం పడుతున్న వేళ ఒక పాడుపడిన కోటలోకి వెళతారు. అక్కడ తలదాచుకుంటారు. అప్పుడు ఆ బావను కవ్విస్తూ ఆ మరదల పిల్ల ఉడికిస్తూ ఇలా పాడుతుంది. పిలచిన బిగుబడరా ఊరూరా మల్లీశ్వరి. అవునండి. మరి ఆ మల్లీశ్వరి భానుమతమ్మ గారైతే ఆ నాగరాజు గారు మన ఎన్టీఆర్ గారు. ఆ పాట ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. ఈ పాట రచన దేవులపల్లి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. ఈ పాట వినిపిస్తున్న వారు విజయలక్ష్మి గారు. ఏ పాటికి ఇలా కాపీరాలు చేశారు. మరొక పాట తోడు లేని ఒక వ్యక్తి పాడుకునే వ్యధ ధర్మదాతగా పేరు కాంచి
చేతికి ఎముకలు లేకుండా దాన ధర్మాలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అన్నీ కోల్పోయి అందరూ దూరం అయిపోయి తన భార్య ఒక గుప్పెడు బూర్దిగా మారిపోయి పిల్లలు తను వదిలి వెళ్ళిపోయి తన భవంతి ఒక శిథిలావస్థితిలో ఉంటే ఆ మనసు పాడుకునే పాట ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి వినండి. ధర్మదాత చిత్రం నుంచి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు రాసిన ఈ పాటకి టి తిరుపతిరావు గారు సంగీతాన్ని అందించారు. ఈ పాటని వెంకట్రావు గారు మనకు వినిపిస్తున్నారు. వారికి స్వాగతం. ఓ ధర్మదాత అనే పాట విందాం.
శ్రీనివాసరావు గారి సంగీతంలో మల్లాది వారి రచన అభేది రాగంలో కూర్చబడిన ఈ పాట రాగమయ్యి రావే. మరి అద్భుతమైన పాట వినిపిస్తున్నారు మిత్ర గారు.
పాటల్లో నటించిన వారు అక్కినే నాగేశ్వరరావు గారు. మరి అలాంటి అక్కినే నాగేశ్వరరావు గారే స్వయంగా మన చార్యర్ గారికి రాగం మార్తాండ అనే బిరుదుతో సత్కరించారు. మరొకసారి వేణుమాధవని కాసేపు ఆపేస్తే మంచి పాట వినిపిస్తాను. తోడు నీడలో మరో పాట. భార్యాభర్తల బంధం గురించి నేను చెప్పడం కంటే అది ఎంత పవిత్రమైందో అందరికీ తెలిసిందే. అలాంటిది భార్య భర్తని తాకత్తు అంటే ఇంకా సృష్టికి అర్థమే ఉంటుంది చెప్పండి. నేలతో నీడ అన్నది తను తాకరాదని అంటూ ఈ పాటని ఇప్పుడు విందాము. మంచి రోజులు వచ్చాయి ఈ చిత్రం నుంచి. దేవులపల్లి వారి రచన, సంగీతం ఈ చలపతి గారు. మరి పాట వినిపిస్తారు హరిచరణ్ గారు. వారికి నీలతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని, నీరు నన్ను తాకరాదని, గడ్డి పరక అన్నది నేడు భర్తనే తాకరాదని, ఒక భార్య అన్నది. కొసలు తాకనిదే వీణ పాట పాడేనా, చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా, తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే, నీవు లేవు నేను లేను, నీవు లేవు నేను లేను, లోకమే నీలతో నీడ అన్నది నన్ను తాకరాదని, ఒకటితో రే అన్నది నన్ను తాకరాదని. రవికిరణం తాకనిదే నవకమలం విరిసేనా, మధుకొండను తాకనిదే మందారం మురిసేనా, మేలు మేలు తాకనిదే మనసు మనసు కలవనిదే, మమత లేదు మనిషి లేడు, మమత లేదు మనిషి లేడు, మనుగడే లేదు. నీలతో నీడ అన్నది నన్ను తాకరాదని, ఒకటితో రే అన్నది నన్ను తాకరాదని. అంటరానితనము ఒంటరితనము అనాదిగా ఈ జాతికి అదే మూలధనము, అంటరానితనము ఒంటరితనము అనాదిగా ఈ జాతికి అదే మూలధనము, ఇక సమభావము సమధర్మం సహజీవనం అనివార్యం, తెలుసుకొంట మీ ధర్మం, తెలియకుంటే నీ కర్మం. నీలతో నీడ అన్నది నన్ను తాకరాదని, ఒకటితో రే అన్నది నన్ను తాకరాదని, నీరు నన్ను తాకరాదని, గడ్డి పరక అన్నది నేడు భర్తనే తాకరాదని.
ఒక భార్య అన్నది భార్య అన్నది. హుషారైన పాట వినిపిస్తాను ఇప్పుడు. హుషారైన పాట కానీ చప్పట్లు వినిపిస్తాయేమో అనుకుంటాను. నేను నా కోసం కదండి, మా సింగర్స్కి ఒకలాంటి ఉత్సాహం అనమాట మీకు కొట్టే చప్పట్లతోటి. పాట ఏమిటంటే పూలనన్నోడు చిత్రం నుంచి ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు అనగానే పాట ఎంత రొమాంటిక్గా ఉంటుందో చెప్పిన అవసరం లేదు. నీ జిలుగు బయట నీడలోన నిలువని నన్ను నిలువని, నీ అడుగులోన అడుగు వేసి నడువని నన్ను నడువని. మరి ఈ పాట మిత్ర గారు ప్రసన్న లక్ష్మి గారు వినిపిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళు ఆహ్వానించారు.